ప్రచారానికి కేవలం 6 రోజులు సమయం మిగిలి ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలని ఎండలు కూడా లెక్క చేయకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులతో పాటు వారి కుటుంబీకులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్థసారథి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. పెనుగొండ మండలం గుట్టూరులో ఇంటింటా ప్రచారం చేపట్టారు. మార్కెట్ కూడలిలో నీళ్లు సక్రమంగా రావడం లేదని మహిళలు ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. తెదేపా నేత జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 800 కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి. కండువా కప్పిన నేతలు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేశారు. ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి లింగారెడ్డి ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని గెలిపించాలని కోరారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీ పాలన సాగుతుందన్నారు. వివిధ పార్టీలకు చెందిన 100 కుటుంబాలు సీఎం రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన రజక సంఘం అభినందన సభలో ఎమ్మెల్సీ రామారావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోని అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించిందన్నారు. రజకులంతా సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. కడపలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమీర్ బాబు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. మరో 5 ఏళ్ల పాటు తెదేపా సర్కారు వస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1 గా మార్చొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మైదుకూరులో వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో కలిసి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థి మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమ్మవారిశాలలో పూజలు నిర్వహించి ప్రచారం చేశారు. ప్రజలతో మమేకమవుతూ ఓట్లు వేయాలని కోరారు. నంద్యాలలో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుడిపాటి గడ్డలో ప్రచారం చేసిన ఆయన సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. డోన్ మండలంలో తెలుగుదేశం అభ్యర్థి కేఈ ప్రతాప్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కొత్తకోట, కొత్త బురుజు, నక్కలవాగుపల్లి, తిరునాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. బస్సులో ప్రయాణికులతో మాట్లాడిన ఆయన ఓట్లు అడిగారు. ప్రస్తుత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయనని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. పోస్టల్ కాలనీ, విద్యానగర్లో ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజలకు 18 హామీలు ఇచ్చారు. కాంగ్రెస్, భాజపా సహా ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ పొత్తుతో ప్రజలకు ప్రత్యామ్నాయం అందుబాటులో ఉందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారట్ అన్నారు. దేశంలో దాడులకు పాల్పడుతున్న భాజపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదోనిలో తెదేపా అభ్యర్థి మీనాక్షి నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులే తిరిగి తెదేపాను గెలిపిస్తాయని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ తెలిపారు. 10వ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు మధ్యలో ఆగకుండా ఉండేలా మరోసారి చంద్రబాబును గెలిపించాలని ఓటర్లను కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకోగలమని పీసీసీ అధ్యక్షుడు రఘువీర అన్నారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఏపీ సెంటర్ వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇయ్యాలని ప్రజలను కోరారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావుతో కలిసి గంగపట్నం, నర్సాపురం, మైపాడులో ప్రచారం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రం ఉన్నా అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని టంగటూరులో తెదేపా పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు, కొండపి అసెంబ్లీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి రోడ్ షోలో పాల్గొన్నారు. దారి పొడవునా నేతలకు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు. చీరాలలో తెదేపా అభ్యర్థి కరడం బలరామకృష్ణమూర్తి కోడలు గీత ప్రచారంలో పాల్గొన్నారు. వస్త్ర దుకాణ సముదాయాల్లో ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. కందుకూరులో తెదేపా అభ్యర్థి పోతుల రామారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 4వ వార్డులో ఇంటింటా ప్రచారం చేస్తూ తెలుగుదేశంను గెలిపించాలని కోరారు. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ప్రచారంలో పాల్గొన్నారు. కొలుకుల సెంటర్, మార్కెట్ సెంటర్, పుల్లల చెరువు వద్ద వాణిజ్య సముదాయాల మధ్య తిరుగుతూ కరపత్రాలు పంచారు. దర్శిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మదిశెట్టి వేణుగోపాల్ సతీమణి పద్మ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కందుకూరు మండలంలో వైకాపా నేత మహిదర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.